కల్మత్ నమోనమ. ఈ కలియుగంలో నిజమైన దేవుడు ఎవరు, సైతాన్ దేవుడు కూడా తెలుసుకోలేకపోతున్నారు. సైతాన్ దేవుడు ఎవరు, నిజంగా భగవంతుడు జ్ఞానం అంటే ఏమో అన్నీ తెలిపేటేమో కూడా దగ్గరికి వస్తుంది. మనం ఒకటే చెప్తాం రా నాయన, బ్రహ్మ అంటే బ్రహ్మ సరస్వతి జ్ఞానం సంబంధించింది. జ్ఞానంతో మనం వాళ్ళని కొలుసుకుంటున్నాము. పోషకుడు విష్ణులక్ష్మి, డిస్ట్రాయిడ్ శక్తి, సృష్టించేది లయం చేసుకునేది శివపార్వతులు. ఇంతే. ఇంకా అన్నపూర్ణేశ్వరం అంటే మనకి ఇంకా అమ్మవారు. ఈరోజు మనమంతా ఇంత అన్నం తిని బాగా శక్తితో వెలుగుతున్నామంటే ఆ భద్రకాళి మాతే ఇంకా అమ్మవారు. రక్షణతో దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడానికి అమ్మవారు. ఇదే మన జ్ఞానంతో చేసుకునేది. ఇంకా చెట్లు అంటావా గాలి ఇస్తుంది కాబట్టి కృతజ్ఞత తెలుపుతాం. గంగమ్మ అంటావా నీళ్ళు దాపి మనం ప్రాణం పోసి పంట వేసి ఈరోజు అంతా శిష్య స్నానం చేసేది గంగమ్మకి మొక్కుతున్నాం. తర్వాత భూదేవమ్మ. ఈరోజు మనం బతుకుతున్నామంటే ఆయమ్మ స్థానంలో. ఈరోజు నువ్వు మసీదు కట్టుకున్నా, చర్చి కట్టుకున్నా, దేవాలయం కట్టుకున్నా నిలబెట్టేది ఆయమ్మే. నువ్వు ఇల్లు కట్టుకున్నా నిలబెట్టేది ఆయమ్మే. బావిలో నువ్వు బోరేసినా భరించి నీళ్ళు బయటకు ఇడిచేది ఆయమ్మే. పంట వేసినా, డ్యాములు కట్టినా, నదులు, చెరువులు, వాగులు, వంకలు, కొండలు, గుట్టలు, వాగు అన్నీ మోసేది ఆయమ్మే. ఆయమ్మ ఉండదు కాబట్టి ఈరోజు మనం వెలుగుతున్నాం. భూదేవి లేకుండా మనకు బతికెళ్ళదు. ఫస్ట్ భూదేవి విగ్రహాలు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉండాలి. గ్రామం నుంచి మొదలు పెట్టాలి అమ్మవారిది. ఇది ఇప్పుడు మనకి నాయకులది కాదు. భూదేవం ఉంటేనే మనకి బతుకు. ఈరోజు మనం కొలిసే దైవాలు భూదేవి దయతోనే ఉండారు అన్నీ. అందుకే భూదేవి మన లాస్ట్కి చనిపోతే కూడా తన గర్భంలో కలుపుకుంటుంది. అర్థం చేసుకోండి. సూర్యచంద్రులు కూడా బతికేలేదు. సూర్యచంద్రుల నుంచి వెలుగుతున్నాము. ఇంకా వాయుదేవుడు, అగ్నిదేవుడు. అగ్నిదేవుడి నుంచి ఈరోజు మనం తినే పదార్థాలన్నీ అగ్నిదేవుడితో చేసుకుంటాం. అందుకే నాయన పంచభూతాల నుంచి మనం వెలుగుతున్నాం. మనకి ముఖ్యం వాళ్ళే. ఈరోజు ఈ నియమాలన్నీ సనాతన ధర్మంలో ఉంటాయి కాబట్టి మనం చేసేది ఏమన్నా తప్ప, కృతజ్ఞత తెలిపేది తప్ప. ఒకే దేవుడు అంటే ఏముండదు. ఇప్పుడు సంసారంలో తండ్రి ఒకటి ఏం చేయగలడు, తల్లిదండ్రులు భార్యాభర్తలు కలిస్తేనే జీవితము, సంతానము, వంశపారంపర్యం వస్తుంది. అట్లా భగవంతుడు సృష్టికర్త ఓన్లీ యూనివర్సల్. ఒక్క ఆయనే ఉంటాడు. ఆయన యూనివర్సల్. ఇవంతా సృష్టి ఆయన నడిపించే జగన్నాటకం. ఆలోచించండి. సైతాన్లు ఎవరు? మటను మాంసం తినే దేవతల్ని సైతాన్లు అంటారు. మరి దేవుళ్ళు అంటే ఇక బచ్చాలు అన్నంతో చేసుకునే వాళ్ళనే దేవుళ్ళు అంటారు. శాంతితో కామక్రోధాలు తిండి ఉంటుంది చూడు, అది మామూలు సాధు జంతువుల్లాగా మనం ఎట్లా తింటున్నాం చూడు. జంతువులు తిండి లేకుండా తినేదే